అందరికీ శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదే కదా మీ వెన్నెల బుజ్జి కూడా మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం షురు చేసుకుందాం పాని కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు షురు ఇప్పటిదాకా తెలంగాణలో కారు పార్టీకెంచి కాంగ్రెస్లకు జంపింగ్ జపాంగులైనాయి ఇక ఇప్పుడు ఏపీ వంత వచ్చింది పంక పార్టీకెంచి సైకిల్ పార్టీలకు దుంకనీకి మంచిగానే తయారైతున్నారట ఒక్క దిక్కే ఓ 10-12 మంది ఉన్నారట మరి గా ముచ్చటేందో కూడా అరుసుకోవాలి కదా నడువండి జల్దిన ఏపీ అసెంబ్లీలో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు పంక పార్టీ వాళ్ళు ఉత్త 11 మంది ఉన్నారు అని సంబరపడుతున్న కూటమి సర్కారోళ్లకు శాసన మండలి ముచ్చట యాదికత్తనే జర్రంత నారాజు అవుతున్నదట మండలిలో 58 మంది ఉంటే దాంట్లో 30 మంది పంక పార్టీలే ఉన్నారట ఇక మండలి చైర్మన్ కూడా పంక పార్టీలే ఉండే వరకు అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో కూడా ఆమోదించాలంటే కూటమిదే రాజ్యం అయితే జల్దీనవుతుంది లేకపోతే ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నది అందుకే ఇప్పుడు మండలి గురించే మాట్లాడుకుంటున్నారట కూటమి లీడర్లు ఇక మండలిలో కూటమి మెజార్టీ పెరగాలంటే 2 ఏళ్ళు కావాలి కానీ ఇప్పుడు మెజార్టీ పెరగాలంటే జంపింగ్లతోటి అవుతుందని అంటున్నారు ఇక దానికి తగ్గట్టే పంక పార్టీ ఎమ్మెల్సీలు కొందరు సైకిల్ పార్టీ దిక్కు చూస్తున్నారట 12 మంది ఎమ్మెల్సీలు సైకిల్ పార్టీలో షరీక్గానికి తయారుగున్నారట గా దెబ్బతోటి పంక పార్టీ 18కి పడిపోతుంది కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది ఏడ అధికారం ఉంటే ఆడికి పోయే లీడర్లు రాజకీయాలలో చాలా మందే ఉంటారు వాళ్ళకు అధికారం కావాలి వీళ్లకు మెజార్టీ కావాలి దీన్నే అందిపుచ్చుకున్నాడు అని అంటారు కావచ్చు కానీ ఎమ్మెల్సీలతోటి సురువయ్యే జంపింగ్లు ఎమ్మెల్యేల దాకా పోతుందో మరి చూడాలి అబ్బో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏమో అనుకున్నాం కానీ పక్క పార్టీలో ఏమవుతున్నదో ఎవరితోటి ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలుసుకుంటున్నట్టున్నాడు కదా కారు పార్టీ పువ్వు పార్టీ నడుమ మస్తు పెద్ద డీలింగ్ అవుతున్నదని ఏదో పెద్ద ముచ్చటనే అంటున్నాడు మరిగా ముచ్చటేందో పూరా కరుసుకోవాలి కదా నడువుండ్రి అంటే బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టే లెక్క కదా దాదాపు విలీనం అవుతున్నట్టు మాకు చర్చలు అవుతున్నట్టు ఢిల్లీలో మాకు కూడా మన వారం 2 రోజులు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి మాకు కూడా తెలుస్తుంది కారు పార్టీని పువ్వు పార్టీల విలీనం చేయనీకి చర్చలు చేస్తున్నాడట కేసీఆర్ సారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లతోటి మొన్న నడుమ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి గీ ముచ్చటెరకైందట కోమటిరెడ్డి సారుకు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని పెట్టి తెలంగాణ వచ్చినాక 2 మలకల పాలించిన పార్టీని పువ్వు పార్టీల విలీనం చేస్తాడా కేసీఆర్ సారు నీ అన్నాలం పాడుగాను ఒక్క మల్కోడి పొంగనే విలీనం గిలీనం అని మాట్లాడుతున్నావేంది సారు నువ్వు మరి గట్లయితే మీ పార్టీకి 10 ఏళ్ల పాటు అధికారమే ఇయ్యలే కదా మరి గప్పుడు మీ పార్టీ దేంట విలీనం అయ్యేదుండే మొన్నటి ఎలక్షన్ల తప్పితే అంతకు మొదలు చాలా రాష్ట్రాల్లో కాటికి పంపిరు కదా కాంగ్రెస్ పార్టీని మరి గప్పుడు మీ పార్టీ ఏ పార్టీలో విలీనం అయ్యేదుండే సెంటర్ లో 3వ మల్క కూడా మోడీ సార్నే గెలిపించి మీ చెయ్యి పార్టీని చెయ్యిరగొట్టినంత పనిచేసిండ్రు పబ్లిక్ మరి మీ పార్టీ ఏ పార్టీలో విలీనం అవుతుంది సారు అని కారు పార్టోళ్లు ప్రశ్నల వాన గురిపించే ఛాన్స్ ఇచ్చుడు అవసరమా కోమటిరెడ్డి సారు అని కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారు కావచ్చు కానీ ఇక మొన్న సెంటరోలు పెట్టిన బడ్జెట్ మీద కేసీఆర్ సారు మాట్లాడలేదని గరమైండు కోమటిరెడ్డి సారు ఇది కుర్చీ బచావో ప్రభుత్వం మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు మనకు ₹1 ఇయ్యలే కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే అగ్గో ఇది చిత్రంగానే ఉన్నది సెంటరోలు గిట్లేమన్నా ఆగమాగం చేస్తే మాట్లాడమనే కదా మీ పార్టీకేంచి 8 మంది ఎంపీలను పంపించినాం పార్లమెంటుకు గాడ మోడీ సార్ను జోపాల్సింది మీ ఎంపీలు కదా కేసీఆర్ సారు గీడ కూసుండి ఎంతోరినా ఏముంటది పార్లమెంటులో లొల్లి చేసి ధర్నాలు నిరసనలు చేసి నిధులు తీసుకురావాల్సింది గెలిచిన మీ ఎంపీలు కదా అని అంటున్నారు కోమటిరెడ్డి సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్ కానీ కారు పార్టీ పువ్వు పార్టీల విలీనం అవుతుందని కోమటిరెడ్డి సారు చెప్పుడు ఏదైతే ఉన్నదో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అంటున్నారు సారు మాటలు ఇన్నోళ్ళు ఆనకాలం షురువైనప్పటి సంది హెల్మెట్లకు బగ్గనే గిరాకీ పెరిగిందటుల్లో బండి లేకున్నా కూడా చాలా మంది హెల్మెట్లు కొనుక్కుంటున్నారట ఓ వెన్నెల బుజ్జి నువ్వేం చెప్తున్నావో నీకన్నా అర్థమవుతున్నదా ఆనకాలంలో క్షత్రియులకు రెయిన్ కోట్లకు గిరాకీ పెరుగుతుంది కానీ హెల్మెట్లకు గిరాకీ పెరుగుడైంది అని నా మీదకి గరం కాకుండా గీ వార్త చూడుండ్రి అసలు ముచ్చటేందో మీకే అర్థమవుతుంది ఇదేంటి వానకాలం అని హెల్మెట్లని ఏదేదో చెప్పి పశువుల దవాఖాన చూపిస్తున్నారేంటి అని పరిచయం అవుతున్నారా కాకుర్రి అసలు ముచ్చటేందో గీ దవాఖాన లోపడికి పోతే తెలుస్తుంది
ఇగో గిది అన్నట్టు అసలు ముచ్చట. మంచిర్యాల జిల్లా కాశీపేట కాడున్న పశువుల దవాఖానల పరిస్థితి గింత అధ్వానంగా తయారైందట. అందుకే ఈడ డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు ఈ డాక్టర్ సారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ తిరుపతి. నేను గత 13 సంవత్సరాల నుంచి ప్రాథమిక పశు వైద్య కేంద్రము కాశీపేటలో పనిచేస్తున్నానండి. అయితే మా పశు వైద్య కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి. మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోపల నీళ్ళన్నీ అడుస్తూ ఉంటాయండి, నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటాయి. అయితే గత 6 సంవత్సరాల క్రితమే ఇది మన పెచ్చులు పడిపోవడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ స్టోర్ రూమ్లో పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి స్టోర్ రూమ్లోకి మేము ఎవరం వెళ్ళట్లేదు. ఒకవేళ అత్యవసరమై వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి. ఎందుకంటే ఆ పెచ్చులు ఊడి ఎప్పుడు పడితే తెలియదు, ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తా. ఈవెన్ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి. నిన్న కూడా పెచ్చులు చూసి ఒక ఆయన మీద పడుతుండేనట, కిస్మత్ మంచిగుండి ప్రమాదం తప్పిందట. నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. మా అటెండరు నా రూమ్లోకి వెళ్ళి కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి. బయటికి రావడంతో పెద్ద సౌండ్ వచ్చింది. పోయి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కప్ అంతా కూలి పడిపోయిందండి, నా చైర్ మీద, నా టేబుల్ మీద. ఇది ఒక్కటే కాదుళ్ళు, ఈ వానకాలంలో చాలా సర్కారు బడుల్లో చాలా సర్కారు దవాఖానలలో పరిస్థితి గిత్తనే ఉంటది. అయ్యా సర్కారు జర్ర శిథిలావస్థలు ఉన్న సర్కారు దవాఖానలను బల్ల గురించి జల్దిన పట్టించుకోర్రి. లేకపోతే అందరు గిట్లనే నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని ఎప్పుడు ఏమవుతుందో అని బిక్కు అనుకుంటూ ఉండాల్సి వస్తుంది అని అంటున్నారు ఈ దవాఖాన పరిస్థితి చూస్తున్నోళ్ళు. పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మరి పెద్ద మనిషి ఎక్కడ పొంకనాలు కొడుతున్నాడో పిలుద్దాం. ఓ తాత ఏం చేస్తున్నావే? సై సై సామి సామి రంగ సామి, సై సై సామి సామి రంగ సామి, సై సై సామి సామి రంగ సామి, సై సై సామి సామి రంగ సామి. బతుకులారా, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించుర్రి. మనిషి జన్మ అనేది వచ్చి అల్లాటప్పది అలకదక్కువది కాదు, మహత్తరమైనటువంటి జన్మ. ఈ జన్మను అందరూ ఆస్వాదించాలి, అందరూ మంచిగా కాపాడుకోవాలి. అగో మా తాత చెయ్యాలకు గీ నీతి సూక్తులు చెప్పే బాబాయ్ ఎవలబ్బా? ఓ ఎవలయ్యా నువ్వు? భక్తులారా, అగో చూసిర్రా, అది నా మనవరాలు. దానికి ఎప్పటికీ నోటు దురుసు బాగుంటది. ఆ నోటి దురుసుతోటే ప్రతిరోజు నాతోటి తింటా అంటది. అందుకోసమే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, అహంకారం అనేది మనిషికి ఎప్పటికీ అక్కరకు రాదు. దాన్ని అణుసుకున్నప్పుడే ఆనందమైన జీవితం మన సొంతమైతుంది. వేసుకోర్రి. ఈ తలతిక్క కథలకు ఏం తక్కువ లేదు గాని, ఇంతకు తమరు ఈ అంగడి ఎందుకు ముంగటేసుకున్నారో సెలవిస్తారా తాతగారు? చూడు బాలిక, నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. అట్లా అని నువ్వు చూస్తున్న నేను అసలే కాదు. నరులారా, మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. పుట్టుటయు నిజము, గిట్టుటయు నిజము. నట్ట నడమ ఈ పనులన్నీ ఒక పెద్ద నాటకము. ఈ నాటకాలల్లా నీదో నాటకం ఉన్నదన్న విషయాన్ని ఆది మరిసితిరా సామి? బతుకులారా, ఇటువంటి తలకు మాసిన ఎతుకులతోటి మనం సంభాషించడం కూడా మన సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చేయబోయే కార్యక్రమం ఏంటంటే, మీ అందరికి నేను ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయబోతాను. సరేనా? రెడీ? అబ్బా బాబా, మనకు ప్రసాదం ఇస్తాడంటే తీయటి లడ్డూలు ఇస్తాడు కావచ్చు. అబ్బా ఓ తమ్మి, మా ముసలోడు మహా పిసినారి సాములోరు ప్రసాదం అని చెప్పి ఏ విభూదో కుంకుమో పసుపో చేతిలో పెడతాడు చూడుండ్రి. బతుకులారా, ఇదిగోండి, ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. ఏంది సామి, ప్రసాదం అంటే లడ్డు చక్కెర పొంగలో ఇస్తావు అనుకుంటే గీ మొక్కలు ఇస్తాను. గీ మొక్కలు మేము ఏం చేసుకోవాలి? చూడు నాయన, ప్రసాదం తింటే తెల్లారే వరకు అరుగుతుంది. అదే ఈ మొక్కను బాతితే పెరుగుతుంది. బాబ్బా వావ్, ఏమన్నా చెప్పినావా అని తాత? ఇగో ఈ పనితోని నీకు 100కు 100 మార్కులు ఎత్తున్నా పోయిగా. ఓ సామి అంటే మంత్రించిన విభూదో మంత్రించిన ప్రసాదమో పెట్టాలి. గీ చెట్లు ఇస్తాను, గీ చెట్లు మేము ఏం చేసుకోవాలి సామి? చెప్పనుకో చంపుతా. శాంతి. అరే, ప్రసాదం పెడితే ఇలా తింటారు, రేపు పొద్దుటి వరకు ఇది పడితే పోతుందిరా. అదే ఈ మొక్కను తీసుకుపోయి మీరు పాతుకున్నారు అనుకో, ప్రతి సంవత్సరం ప్రసాదం లాంటి ఫలాలను మీకు అందిస్తా ఉంటది. అందుకే ఈ మొక్కను స్వీకరించారా? అరే స్వీకరించారా?
అవును, మా తాత అన్నది ముమ్మాటికి నిజం. ఇట్లనే ప్రతి స్వామీజీ ఆలోచించి మొక్కల పంపిణీ మొదలు పెడితే ప్రపంచమంతా పచ్చదనం పెరిగి కాలుష్యం కూడా ఖతమవుతుంది. అరే ఓ లేకిడోడు, ప్రతిసారి మొక్క నాకెందుకు నాకెందుకు అని నువ్వు అన్నప్పుడల్లా నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఈ చెట్ల గురించి మీకేమెరకరా? ఈ చెట్టు గొప్పతనం మీకు ఎరికేనారా? బతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చు తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల అంటే అర్థమేందో ఎరికేనా? ఈ మొక్క బతికినన్ని నాళ్ళు మనకు ప్రసాదం లాంటి ఫలాలను ఇస్తా ఉంటాయి. అదే ఇది చచ్చిపోయిన తర్వాత దాని శరీరాన్ని చీల్చి మన పొయ్యి కిందికి కట్టెలై మంటనిస్తా ఉంటాయి. త్యాగ భావాన్ని త్యాగ గుణాన్ని నేర్చుకోవాలంటే ఒక చెట్టును చూసే నేర్చుకోవాలరా. అంత గొప్ప చెట్లురా ఈ చెట్లు. ఇటువంటి చెట్టును వద్దంట ఆవురా లేకిలేరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు చెప్పినట్టు చెట్టు యొక్క గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనే తాత. అందుకే కావచ్చు పంజాబ్లో ఉన్న ఓ సాములోరు గిట్లనే తన దగ్గరకు వచ్చిన భక్తులకు మొక్కలను వంచి ప్రకృతి మీద తనకున్న ప్రేమను తెలిపిండు. ఆయన ఒక్కడే కాదు పిల్ల, ప్రపంచకం మీద ఉన్నటువంటి అన్ని మతాల గురువులు, బాబాలు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైనా తమ వద్దకు వచ్చేటువంటి భక్తులందరికీ ఈ మొక్కల్నే ప్రసాదంగా ఇయ్యాలి. ఆ మొక్కలను తీసుకుపోయి పాతండి, వాటి నుండి వచ్చేటువంటి ఫలాలను ప్రతి సంవత్సరం మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పాలి. అంతేకాకుండా ఈ మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాటి నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలితోటి ప్రపంచం కూడా మంచిగా వాతావరణం మంచిగా అయిపోతుంది. ధన్యవాదాలు స్వామి, ఇన్ని రోజులు నాకు ముచ్చట తెలియదు స్వామి. అవునే తాత, నువ్వు అన్నట్టు మొక్కనే దైవంగా భావించి పెంచితే అది పెరిగి పెద్దదై పండ్లనిత్తది, ప్రాణవాయువునిత్తది. చూడండి బతుకులారా, మన పూర్వీకులు వేప చెట్టు లోపట దుర్గమ్మ తల్లిని కొలుచుకున్నారు, చింత చెట్టు లోపట ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నారు, మారేడు చెట్టు లోపట పరమేశ్వరుణ్ణి ప్రార్థించుళ్ళు. ఇట్లా చెప్పుకుంటా పోతే చెట్టు లోపట ప్రతి చెట్టు లోపట పరమేశ్వరుడు భగవంతుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. అందుకే ఈ మొక్కలు తీసుకెళ్ళండి, పాతండి, ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలను ఆయుష్లను పెంచండి. సరేనా? పట్టు. అబ్బా, చక్కనైన ముచ్చట చెప్పినవే తాత. చెట్టు ప్రత్యక్ష దైవం అనేది నువ్వు చెప్పింది విన్నాక ఇంకా 100కు 100% కరెక్ట్ అనిపిస్తున్నది నాకు. నేను కూడా రేపు పొద్దుగాల ఓ మొక్కను కొనుకొచ్చి వాతుతా. ఓహో, ఇటువంటి శుద్ధ పూస మాటలకు మంచిగా ఈనుకుంటా చెవులు ఊపుతాంటావు. అటెంక ఓ మొక్క నాటుకుంటే సెల్ఫిస్ట్ ఫోటో దిగి దాన్ని తీసుకుపోయి వాటర్ సప్పులలో, ఇన్స్టాగ్రామ్లలో, పాసు పుస్తకాలలో పెడతారు. ఇక అవి చూసినాక ఓ నలుగురు అబ్బా మస్తు మంచి పని చేసినావు అనగానే బుస్సు నొబ్బుతారు. అంతేనా ఇక నువ్వు చేసే పని? అగో అంతేనా అంటే ఇంకేం చేయమంటున్నావే? మళ్ళీ ఏం చేయమంటాను అని అంటే మరి గువ్వ వలుగుతుంది మాసిన మొక్క దాన. మొన్న గ్రామ పంచాయతీలో వచ్చి మీ ఇంటి ముంగట మొక్క నాటిపోతే దాన్ని మేకలు మేస్తా అంటే ఏం చేసినావు నువ్వు? ఓ ఫోటో తీసి దాన్ని వాటర్ సప్ గ్రూపులలో పెట్టినావు. మొన్నటికి మొన్న ఎండాకాలంలో నీళ్లు లేక మొక్క ఎండిపోతా అంటే ఏం చేసినావు? దాన్ని ఫోటో తీసి వాటర్ సప్ గ్రూపులలో పెట్టి దాని కింద ఓ కొటేషన్ గ్రామ పంచాయతీ సిబ్బంది మొక్క నాటారు, నీళ్లు పోసుడు మరిచారు అని రాసినావు. నీ కథ. మరి ఆ చెట్లు పెట్టినప్పుడు వాటిని కాపాడే బాధ్యత గ్రామ పంచాయతీ సిబ్బందిది కాదా? అదే చెట్టు నీ ఇంటి ముంగట్నే ఉన్నది కదా, దానికి నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఎక్క గుద్దితే ముంగటి పండ్లని రాలని ముంగిత ముఖంలో చెప్పు. ఇంకా నువ్వు మంచి మంచి చెప్తావా? నీతో బతుకని బతుకుతావా? చెట్టుకు నీళ్ళు పోసే తెలివి లేదు కానీ లేకి ద్వారా ఫోటోలు తీసి ఇంకా ఇన్స్టాగ్రామ్లలో పెడతావా? ఇంకా నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ మీకు వామ్మో వామ్మో, ఇంకా కాసేపు ఇట్లనే ఉండేది ఉంటే మా ముసలాడు తిట్టే తిట్లు నేను భరించలేనమ్మా. ఓ అన్నలు లైన్ బంద్ చేయండి రైగా. చూసినరానులా గో స్వామీజీ ఎవలో భక్తులకు ప్రసాదంగా మొక్కలు వంచే వరకు అది చూసి మా తాత గీ కథ ముంగటేసుకున్నాడు. కానీ నిజంగానే దునియా మీద ఉన్న బాబాలు, స్వామీజీలు ఇప్పటి సంది భక్తులకు గిట్లనే మొక్కలను ప్రసాదంగా ఇస్తే పర్యావరణం బాగుపడుతుంది కదా. చూడాలి మరి ఎంతమంది స్వామీజీలు, బాబాలు గిదాన్ని ఫాలో అవుతారో. పబ్లిక్ ఎప్పటి లెక్కన ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూసిండ్రు అనుకోండి ఒక పని అయిపోద్ది. భార్య మీదున్న పాయిరంతోని ఆళ్లకు చీరలు కొన్నోళ్లను, సొమ్ములు కొనిచ్చినోళ్లను చూసినాం. కానీ వరంగల్ జిల్లా బుధరావుపేట కాడున్న గీనైతే భార్య మీదున్న పాయిరంతోని గామకు ఏకంగా గుడినే కట్టించిండు గిట్లా.
వెంకటనారాయణ అనే గీనకు వాళ్ళ ఇంటామె అంటే మస్తు పాయిరమాట. కానీ ఏడాది కింద పానం మంచిగా లేక ఆమె జీవిడిచిందట. ఇక అప్పటికెంచి ఆమెను తలుసుకొని మస్తు బాధపడ్డారట. ఆమెను మర్చిపోలేక పొలంలో గుడి కట్టి విగ్రహాన్ని నిలబెట్టిండు. గిట్లా ఇంటామె లేదు కాబట్టి విగ్రహంలోనే ఇంటామెను చూసుకొని జ్ఞాపకాలను యాద్ చేసుకుంటున్నాడట. ఇక ఈయన చేసిన పనిని చూసి ఊళ్ళున్నోళ్ళందరూ తారీఫ్ చేసిండ్రు. అయినా అయ్యవలకు గుడి కట్టినోళ్ళని చూసినాం, గట్టనే రాజకీయ లీడర్లకు, సినిమా హీరోలకు, హీరోయిన్లకు గుళ్ళను కట్టినోళ్ళను కూడా చూసినాం. గాని భార్య కోసం గుడి కట్టిండంటే గీ అన్న చాలా గ్రేటే కదా. ఆగో గీ పిల్లలేంది క్లాస్ రూమ్ లో కూడా ఛత్రీలు పట్టుకొని కూసున్నారని పరిశాన్ అవుతున్నారా? ఓ పారి మీదికి చూడుండ్రి, అసలు ముచ్చటైందో మీకే అర్థమైతది. చూసిండ్రు కదా గది పరిస్థితి. ఆనలకు క్లాస్ రూమ్ ఉరిసే వరకు పిల్లగాండ్ల బట్టలు పుస్తకాలు తడిచిపోయినాయట. గందుకే గిట్ల ఛత్రీలు పట్టుకొని పాఠాలు వింటున్నారన్నట్టు. మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని ఎక్కువ ఎస్ఎస్ పుస్తకాలు వాడిని కోరుకున్నాను. మంచిర్యాలున్న కృష్ణపల్లి సర్కార్ వల్లే జరిగింది ఇది. ఇక గీ ముచ్చట మీద పిల్లగాండ్ల అయ్యవలు కూడా గరమై గిదేంది సార్లు అని అడిగితే, మొన్ననే 2 లక్షల రూపాయలు పెట్టి మంచిగా చేపించినాం గాని నీళ్లు ఊర్చుడైతే ఆగుతలేవని చెప్తున్నారట. మరమ్మతులు చేస్తేనే గింత సక్కదనం ఉన్నదంటే ఇంకా అంతకు మునుపు ఇంకెట్లుండేదో. మరి ఆ మరమ్మతులు చేసినోళ్ళు ఎట్లా చేసిండ్రో గాని అయ్యా సార్లు జర పిల్లగాండ్ల తిప్పలు అర్థం చేసుకొని ఊర్వకుంట మల్లో పరి మంచిగా రిపేర్లు చేపియుండ్రి. లేకపోతే ఇయ్యాల పిల్లగాండ్లు ఛత్రీలు పట్టుకున్నారు, క్లాస్ రూమ్ నాని పెచ్చులు ఊడిపోతే రేపు నెత్తికి హెల్మెట్లు కూడా పెట్టుకునే కథ అవుతుంది అని అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. ఆగో తాళ్ల మీద నడుచుకుంటూ పోతున్న గీనను చూసి గీడ సర్కస్ నడుస్తున్నది కావచ్చని అనుకునేరు. కాదుల్లో తెగిపోయిన కరెంటు వైర్లను మంచిగా చేయనీకి గిట్లా సాహసం చేసిండ్రు కరెంటు లైన్ మెన్లు. అల్లూరి జిల్లా నూరుపూడి ఊళ్ళే ఈదురుగాళ్లకు కరెంటు వైర్లు తెగిపోయినాయట. ఇక కరెంటు వైర్లను మరమ్మతులు చేద్దామంటే పోరాకుంటా అడ్డం పెద్ద వాగుపోతున్నది. గిట్లా ఇక వారం రోజుల నుంచి ఊళ్ళే కరెంటు లేకపోయి జనాలు మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక ఎన్ని రోజులు చూసినా గీ వరద తగ్గేటట్టు లేదని ఆడున్న గీ లైన్ మెన్ వాగు మీద తాళ్లను కట్టుకొని నడుచుకుంటూ పోయి కరెంటు వైర్లను మంచిగా చేసిండు అన్నట్టు. ఈయన చేసిన సాహసాన్ని చూసి ఊర్లోన్నోళ్ళందరూ మస్తు తారీఫ్ చేసిండ్రట. కానీ ఈ ఆనకాలంలో కరెంటు పనిచేసేటోళ్ళకైతే మస్తు తిప్పలే ఉంటాయి. పోన్రి పానాలతోని రిస్క్ చేసి మరి పబ్లిక్ కోసం డ్యూటీ చేస్తున్నారంటే గిల్లు చాలా గ్రేటే కదా. గిసొంటి పనులు చేసేటప్పుడు అన్నలు జర పైలం మరి. దునియా మీద ఏమేమో చిత్రాలు కానొత్తుంటాయి కదా, అందులో గిదొకటి అన్నట్టు. కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంకలున్న ఒగాయన మార్కెట్లకు పోయి ఎండ్రకాయలను కొనుక్కొచ్చుకున్నాడట. కానీ దాని మీద నరసింహస్వామి అవతారం ఉండే వరకు మస్తు పర్షానైనరట చూసినోళ్ళందరూ. నాగుంబాం పడిగ మీద కృష్ణుని పాదాలున్నట్టే గీ పీతల మీద కూడా నరసింహస్వామి అవతారం ఉందంటే దీని వెనుక ఏ పురాణం ఉన్నదో అని ఆలోచనలు చేసిండట ఆడున్నోళ్ళందరూ. ఇక ఈ చిత్రాన్ని చూడనీకి మస్తుగా లైన్లు కట్టిండ్రట పబ్లిక్. భగవంతుని రూపంలో ఉన్న దీన్ని తినొద్దని తీసుకుపోయి మళ్ళా గోదావరిలోనే ఇడిచిపెట్టిండ్రట. అయితే గిసొంటి పీతలు కామన్ గా గోదావరి తీరంలో బగ్గనే దొరుకుతాయట. ఇక వీటికి బయటి దేశాలలో కూడా బగ్గనే డిమాండ్ ఉంటదట. అంతేగాని దీని ఆకారం వెనక ఎసొంటి కారణాలు పురాణాలు లేవని ఇంకొందరు అంటున్నారు. కానీ చూడనీకి గీ ఎండ్రకాయ నిజంగానే భలే చిత్రంగా ఉన్నది కదా. అగో ఇదేందయ్యా ఇది? మన ప్రధాని మోదీ సార్ కాడ్ నుంచి పుతిన్, బైడెన్, కిమ్, ట్రూడో, జిన్పింగ్ ఇట్లా అందరూ ర్యాంప్ వాక్ చేస్తున్నారు కదా. మరి దేశాన్ని పరిపాలించే లీడర్లందరూ గిట్లా స్టేజ్ల మీద ర్యాంప్ షోలు చేస్తున్నారేంది? కొంపదీసి పెద్ద పెద్ద లీడర్లందరూ ఎరైటీగా ఇంటర్నేషనల్ పోటీలను గిట్లా పెట్టుకున్నారా ఏంది అని పరేషాన్ అయ్యారు. ఇదంతా నిజం కాదు లో, గిది ఏఐ టెక్నాలజీతో చేసిన వీడియో. ఈ వీడియోలో మన ప్రధాని మోదీ సార్ నల్ల కళ్ళద్దాలు, నొసలుకు బొట్టు, పెయి నిండా బట్టలు కప్పుకొని స్టైల్ గా నడుచుకుంటున్నాడు. కడమ లీడర్లందరూ ఒక్కొక్కరు ఒక్కో తీర్ల ర్యాంప్ వాక్ చేసిర్రు. అగో అమెరికా పాత అధ్యక్షులు ట్రంప్, ఒబామా కూడా తీరొక్క డ్రెస్లతోని ర్యాంప్ వాక్ చేసిండ్రు కదా. మైక్రోసాఫ్ట్ పెద్ద సారు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ అసుంటి సెలబ్రిటీల ర్యాంప్ వాక్ ను కూడా ఏఐ టెక్నాలజీ బయటికి ఇడిచింది. మొత్తానికి తీరొక్క స్టైల్ డ్రెస్లతోని ర్యాంప్ వాక్ చేసిన లీడర్ల వీడియోను ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అవుతున్నది. దశావతారం సినిమాల కమల్ హాసన్
పర్సన్ గెటప్ల తీర్ల లీడర్ల గెటప్లు సూపర్ గున్నాయని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఏఐ టెక్నాలజీతోని కాకుండా నిజంగానే లీడర్లతోని గిసుంటి ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తే మంచిగుండు. స్పాన్సర్లు కూడా బగ్గచ్చి అటు పబ్లిసిటీ ఇటు ఆమ్దాని కూడా బగ్గనే వత్తదని కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఏఐ టెక్నాలజీతోని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మంచిగానే ప్రయోగాలు చేస్తున్నారు గాని గీ ఏఐ టెక్నాలజీతోని ముంగట ఎన్ని పంచాదులైతాయో ఎన్ని పరేషాన్లు ఉంటాయో అని అంటుండ్రు ఈ టెక్నాలజీ గురించి బగ్గా తెలిసినోళ్ళు. ఆడబిడ్డ ఇంట్లో ఫంక్షన్లు అంటే ఎట్లుంటది మన తెలుగు రాష్ట్రాల్లో? పుట్టింటికెళ్ళి ఆడవిలకు బగ్గనే కానుకలు పట్టుకచ్చి పెట్టుడు ఎన్నో ఏండ్ల కిందటికేంచత్తున్న ఆచారమేనాయే. ఇక అట్లనే గీడ కూడా సుతం ఒక ఆమె వాళ్ళ బిడ్డకు సారీ ఫంక్షన్ చేస్తుంటే వాళ్ళ మేనమామ లేడని ఏం చేసిండ్రో చూడుండ్రి. అగో చూసిండ్రు కదా, కుర్చీలో కూసున్న గీన చేతుల మీదకెంచి కానుకలు ఇప్పిస్తున్నారంటే గీనకేమన్నా పానం మంచిగా లేకపోయి కుర్చీలో కూసోబెట్టిండ్రని పరేషాన్ అయ్యారు. పానం మంచిగా లేకపోవుడు కాదు, అసలు గీనకు పానమే లేదు. అసలు ముచ్చట ఏందంటే అనకాపల్లి జిల్లా గవరపాలెంలున్న గీన 4 ఏండ్ల కిందనే జీవిడిచిండట. అయితే గీ నడమ గీ లక్క బిడ్డకు శారీ ఫంక్షన్ చేసింది. అయితే మేనమామ చేతుల మీదకెంచి కార్యాన్ని చేపియాలని అచ్చు గాయన లేకుండే బొమ్మను తయారు చేపించిండ్రు. అయినా మనిషి జీవిడిస్తే కాలంతో పాటు ఆళ్ళను కూడా మర్చిపోతాం. కానీ గీ అక్క తమ్ముని మీదున్న ప్రేమతోని ఆయన విగ్రహం చేపిచ్చి మరి బిడ్డ ఫంక్షన్ ను ఆయన చేతుల మీదకెళ్ళి చేపిచ్చిందంటే నిజంగా తారీఫ్ చేయాల్సిందే. వార్ని ఇదేందయ్యా ఇది? తోటి ఆరన్లు కదా ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా పని చేసుకున్నట్టే మంచిగా బస్సులో పక్క ఉంటే కూర్చొని ఎల్లిపాయ పొట్టెట్లోల్చుకుంటున్నారో చూడుండ్రి. హన్మకొండకేంచి సిద్దిపేటకు పోతున్న ఆర్టీసీ బస్సుల గానొచ్చింది ఇది. మరి వీళ్ళిద్దరు సోపతిగాలేనో లేకపోతే సుట్టపోలేనో గాని ఫ్రీ బస్సు పథకం అని ఆర్టీసీ బస్సులెక్కి గీ తీరుగా ఎల్లిపాయలు ఒలిసిండ్రు. ఇగిది చూసి బస్సులున్నోళ్ళు మస్తు పరేషాన్ అయిండ్రట. ఇక ఎట్లయినా ఆడోళ్లకు ఫ్రీ టికెట్ అని మరీ గింత అధ్వానం చేస్తారా అనుల్లా? పాపం పని మీద దూరం ప్రయాణం చేసేటోళ్లకు గిసుంటోళ్ళు చెయ్యబట్టే బస్సుల జాగ దొరకక తిప్పలైతుందని బగ్గనే గరమైండ్రట ఇంకొందరు. సర్కారోళ్ళు తెచ్చిన ఫ్రీ బస్సు పథకం ఏందో గాని మొన్న గిట్లనే కూరగాయలు అమ్ముకోనికి బస్సులెక్కిపోయింది ఒక ఆమె. ఇప్పుడేమో ఎల్లిపాయల పొట్టులు తీసనీకి బస్సులెక్కిపోయిండ్రు గీళ్ళు. కొందరు కుట్లు అలికలు కూడా చేసిండ్రు. ఫ్రీ బస్సు పథకం చెయ్యబట్టి ముంగట ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో పోన్రి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడము ఇవాళ పార్లమెంట్లో బీహార్ ఏపీ రాష్ట్రాల బడ్జెట్ను ప్రవేశపెట్టిందుల్లా. గదేంది? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కలిపి బడ్జెట్ను పెడతారు కానీ 2 రాష్ట్రాలకు పెట్టుడేంది అని పరేషాన్ అవుతున్నారు కదా. ఏమో మరి చాలా మంది గిట్లనే అంటున్నారులా గిది కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ ఏపీ బడ్జెట్ అని. మరి గాలు గట్లెందుకన్నారో గీ వార్త చూసి అసలు ముచ్చటేందో పురాగా తెలుసుకుందాం పాన్రి. వడ్డించేటోడు మనోడైతే బంతిల ఏడగూసున్న ముక్కలు పడతాయన్నట్టు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ల ఎన్డీఏ మిత్రపక్షాలకైతే కడుపు నిండినట్టే అయింది పోన్రి. అటు బీహార్ కు ఇటు ఏపీకి తప్ప కడమ రాష్ట్రాలకు ఉత్తకథనే అయింది. ఇప్పటికే బీహార్ కు ప్రత్యేక హోదా ఇయ్యమని అడిగితే లేలే గా అర్హతలు బీహార్ కు లేవని ఇయ్యమని చెప్పింది కదా సెంటర్ సర్కారు. ఇక గీ బడ్జెట్లనన్నా వాళ్లకు న్యాయం చేయకపోతే ఆయనత లేని పరేషానే ఉంటదని బగ్గనే వరాలు గురిపిచ్చిర్రు. గాలి మోటార్ల డిపోలు, మెడికల్ కాలేజీలు ఇట్లా కొన్ని ప్రాజెక్టులతో పాటు బీహార్ల రోడ్ల కోసమే 26,000 కోట్లను సెంటర్ సర్కారోళ్ళు ప్రకటించిండ్రంటే చూసుకోండి కథ ఎట్లున్నదో. ఇక ఏపీల కూటమి సర్కారు ఉన్నది కదా, మరి వాళ్ళకు కూడా న్యాయం చెయ్యాలి కదా. అందుకే ఏపీ రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ప్రకటించిర్రు. గంతేకాదుల్లో అమరావతి గట్టనీకి పైసలు తక్కువ అయితే ఇంకిన్ని కూడా ఇస్తారట. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early
completion of the Polavaram irrigation project. ఇక రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాల డెవలప్మెంట్ కోసం కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద నిధులు ఇస్తారట. పోలవరం ప్రాజెక్టు జల్దిన పూర్తిగానికి ఏపీ సర్కార్ కు సాయం చేస్తామని కూడా చెప్పిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇక తెలంగాణకేంచి ఈ తాప 8 మంది పువ్వుపాటి ఎంపీలను గెలిపించినా కూడా తెలంగాణ మీద కేంద్రం మళ్ళా సవతి ప్రేమనే చూపించిందని గరమైండు కేటీఆర్ అన్న. ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్నా 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు, దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లా కస్టమ్స్ డ్యూటీ తగ్గించే వరకు బంగారం ఎండి ధరలు కూడా బగ్గనే తగ్గినాయి. సెల్ ఫోన్ల ధరలు, ఎలక్ట్రిక్ బండ్లు, క్యాన్సర్ మందుల ధరలు కూడా తగ్గుతాయట. ఇక సిగరెట్లు, ప్లాటినం వస్తువులు, కాంపౌండ్ రబ్బరు ఇట్లా కొన్నిటి ధరలు పెరుగుతాయట. మొత్తానికైతే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తోని ఎన్డీఏ మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ పార్టీలైతే మస్తు ఖుషి ఉండొచ్చు. ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ సారు ఏపీల పొత్తు ఖరారు చేసిండో గాని ఇన్నొద్దులకైతే ఏపీకి మంచి రోజులు వచ్చినాయని సంబరపడుతున్నారు కొందరు ఏపీ పబ్లిక్. ఇక మరి తెలంగాణకు కేంద్రంకెళ్లి రావాల్సిన నిధులను మన తానున్న చెయ్యిపాటి పువ్వుపాటి ఎంపీలు సీఎం రేవంత్ అన్న ముంగట ఎట్లా తీసుకొస్తారో ఏం చేస్తారో చూడాలంటున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసిన తెలంగాణ పబ్లిక్. పోలవరం ప్రాజెక్టు ఏపీ మొత్తానికి జీవనాడైతే కొందరికి శాపంగా మారిందట. ఆనకాలంలో 4 నెలలు అసలున్నామా లేమా అన్నట్టే బతుకుతున్నారట పాపం. చూసిండ్రు కదా గిల పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడున్న ముంపు గ్రామాల ప్రజలు గిల్లందరూ అయితే పోలవరం కోసం భూములిచ్చిన గిల్లందరికీ సర్కారోలు పునరావాస ఏర్పాట్లు చేయకపోయే వరకు వానలు కొట్టినప్పుడు ముంపు గ్రామాలన్నీ గిట్లనే మునిగిపోతున్నాయట. ఇక రోడ్లన్నీ చెరువులు లెక్కనే మునిగిపోయే వరకు ఊళ్ళకెంచి ఎటు ఓనీకి రానీకి లేకుండా అవుతున్నదని మస్తు బాధపడుతున్నారు. వచ్చిందంటే వాళ్ళు ఏం కోరుకుంటారండి, మా అమ్మాయి ఇక్కడికి వచ్చిందంటే గౌరవంగా బతకాలి, ఇంటికి దొడ్డు ఉండాలి, అది ఉండాలి, ఇది అని కోరుకుంటారు. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేవు. ఎందుకు లేవంటే మేము కట్టలేకపోతున్నాం. అప్పులు చేయాలంటేనో మళ్ళీ భయం ఒక పక్కన. ఈ పిల్లగాడికి ఆ ఈడికి ఇచ్చే కంటే మనం ప్లేన్ ఏరియాలు ఇచ్చుకుంటే మంచిది అన్నట్టు పోతున్నారు. ఇక్కడ చూసుకుంటే 40-50 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు కూడా పెళ్లి కాల. ఈ రోజు చాలా మంది అట్టంటి వాళ్ళు ఉన్నారు. గదన్నట్టు గిల పరిస్థితి. అయితే గిదొక్క నందిగామ కాడున్న పరిస్థితే కాదు, పోలవరం చుట్టూతున్న పబ్లిక్ అందరికి గివే తిప్పలైతున్నాయట. ఇప్పటికైనా సర్కారోళ్ళు మా మీద దృష్టి పెట్టి ముంపు గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న మాకు మంచి సౌలతులను కల్పించాలని కోరుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. కొలువు లేదనో ఆస్తులేవ్వనో పిల్లనియ్యనోళ్ళని చూసినాం గాని ముంపు గ్రామాలు ఉంటున్నారని కూడా పిల్లనిత్తలేరంటే పాపం గిల పరిస్థితి నిజంగా అధ్వానంగా ఉన్నది. పోన్రి చూడాలే మరి కూటమి సర్కార్ అయినా గిలకు న్యాయం జరుగుతుందో లేదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం పంచులు, ఏం ప్రాసలు, ఏం సెటైర్లు. ఒక డైలాగ్ కొడితే అవతలోళ్ళు ఇంకో 2 డైలాగులు కొట్టుడు, ఒక కౌంటర్ వేస్తే ఇంకో 2 కౌంటర్లు వేసుడు. ఇక చుట్టూ ఉన్నోళ్ళు కిల్ల నవ్వుడు. మొత్తానికైతే అద్దిరిపోయింది పోన్రి. ఓ గౌరీ, ఏమో వార్తలు చెప్పమంటే కామెడీ ప్రోగ్రాం గురించి చెప్తున్నావేంది అని అనుకుంటున్నారు కదా. నేను చెప్పేది ఇవాళ జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించుల్లా. అసెంబ్లీలో లీడర్లు వేసుకున్న కౌంటర్లు డైలాగుల గురించి నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇయ్యాల శురువైనయుల్లా. ఇక నిన్నంటే కేసీఆర్ సారు డుమ్మా కొట్టిండు గాని కనీసం ఇయ్యాలనన్న అత్తడు కావచ్చని అందరు ఎదురు చూసిండ్రు గాని అసెంబ్లీలో ఇయ్యాల కూడా సారు హాజరు వల్లే. ఇక కేసీఆర్ సారు రాకపోయే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు. అత్యంత కీలకమైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు, అనుమతులు, నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం.
ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. ఇక ఆర్టీసీ మీద కొలువుల మీద ఇట్లా చాలా ముచ్చట్ల మీద చర్చ జరిగింది. మేమున్నప్పుడే అన్ని మంచిగా చేసినాం అని బీఆర్ఎస్ వాళ్ళంటే, లేలే మేమొచ్చినాకనే అన్ని చక్కబెట్టినాం అని చెయ్యి పాటోళ్ళు. ఓ ఇట్లా అన్ని ముచ్చట్ల మీద సై అంటే సై అన్నట్టే నడిచింది ఇవాళ అసెంబ్లీ. ఇక సీఎం రేవంత్ అన్నకు ఇంతకు ముందు మంత్రిగా అనుభవం లేక ఏదేదో మాట్లాడుతుండని కేటీఆర్ సారు కౌంటర్ వేసే వరకు సీఎం రేవంత్ అన్న గీ మాట అన్నాడు. మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూర్చోబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు. అయ్య పేరో తాత పేరో చెప్పుకొని రాజకీయాలకు రాలేదని రేవంత్ అన్న అనే వరకు కేటీఆర్ సారు ఊకుంటాడా? గీ తీరుగా కౌంటర్ వేసిండు. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా మాట్లాడడం, మేము కూడా మాట్లాడతాం. నీ యవ్వ ఇద్దరే ఉన్నారు కదా. ఏదైనా పెద్ద చదువులు చదువుకోవాలంటే రిజర్వేషన్ కోట, ఎన్ఆర్ఐ కోట ఉన్నట్టే వీళ్ళిద్దరి పంచాది కూడా గట్లనే ఉన్నది కదా. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ల తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి అందరం పోయి ఢిల్లీలో కొట్లాడదాం అని కేటీఆర్ అంటే, జంతర్ మంతర్ కాడ నేను దీక్ష చేయనీకి సిద్ధం గాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా రావాలే, అందరం కలిసి కొట్లాడి సచ్చుడో తెలంగాణకు నిధులు తెచ్చుడో ఏదో ఒకటి తేల్చుకుందాం అని అన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక మరి రేపు అంటే జూలై 25 తారీఖు నాడు పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతాడు కాబట్టి మరి కేసీఆర్ సారు రేపన్న అసెంబ్లీకి వస్తాడో, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఇటు బీఆర్ఎస్ లీడర్లు అటు చెయ్యి పార్టీ లీడర్లు అందరు ఢిల్లీకి పోయి తెలంగాణకు రావాల్సిన నిధుల్ని కొట్లాడి తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్ కు. చూడాలే మరి ఏం చేస్తారో. ప్రమోషన్ల కోసం సినిమా పోస్టర్లు, మార్కెటింగ్ యాడ్ పోస్టర్లు చూసినాం గానీ గాడిద గుడ్డు పేరు మీద పోస్టర్లు ఎట్లేసిండ్రో చూడుండ్రి. హైదరాబాద్ పట్నంలో కానొచ్చినాయి గీ వెరైటీ పోస్టర్లు. గాడిద గుడ్డ అన్నట్టే బడ్జెట్లా కేంద్రం నిజంగానే తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. అయితే నిన్న సెంటర్ సర్కార్ వాళ్ళు ఇడిచిన కేంద్ర బడ్జెట్ మీద కడమ రాష్ట్రాలేమో గాని తెలంగాణలనైతే మస్తు రచ్చయితున్నది. ఇక ఇప్పటికే గీ ముచ్చట మీద అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ బగ్గనే లొల్లైంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరికి కలిపి 16 మంది ఎంపీలున్న బడ్జెట్ల రాష్ట్రానికి ఎసొంటి ఫాయిదా కాలేదని బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీలో బగ్గనే గరమైనరు. కేంద్ర బడ్జెట్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని లీడర్లు ఢిల్లీలో దీక్షకు కూడా సిద్ధమన్నారు. మరి తెలంగాణలో ఉన్న లీడర్లందరూ కేంద్రంతోని కొట్లాడి గాడిద గుడ్డును బంగారు బాతుగుడ్డును చేసుకత్తారో చూడాలే మరి. గా నడుమ నీళ్ల మీద మస్తుగా పంచాదులైనాయి అధికార చెయ్యి పార్టీ ప్రతిపక్ష కారు పార్టీ నడుమ. మేడిగడ్డ పాపం కారు పార్టీదే అని చెయ్యి పార్టీ, ఏహే దానికేం గాలే అని కారు పార్టీ. అయితే ఇయ్యాల్టిదాకా కొట్టిన ఆనలకు మేడిగడ్డ అయితే మస్తుగా నిండింది, గట్టిగా నిలిచింది అని కూడా మస్తుగా చెప్పుకుంటున్నారు కారు పార్టోళ్ళు. అందరికీ చూపిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు సర్కార్కు ఓ డెడ్ లైన్ పెట్టిండు కేటీఆర్ అన్న కారు పార్టీకేంచి. మరి గా డెడ్ లైన్ ఏందో మనం కూడా చూసేద్దాం నడువురి మరి.
ఇక నిన్న అసెంబ్లీ మీటింగ్ అయిపోయిన ఎంబటే లోయర్ మానేరు డ్యాం కాడికి పోయిన కారు పాటోళ్లు ఇయాల కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినరు. మొత్తం అంతా కలెదిరిగి పరిశీలించిర్రు. ఇక అటెన్కాల మైకుల ముంగట మాట్లాడిండు కేటీఆర్ అన్న. గిన్నిగనం నీళ్లున్నాక ఎందుకు ఎత్తిపోతలేరు అని గరమైండు చెయ్యిపాటి సర్కార్ మీద. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే మేము అడిగినాం, పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి. మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇక సర్కార్ గనక నీళ్ళెత్తిపోయకపోతే 50,000 మంది రైతులతోటచ్చి కారు పాటోళ్లే నీళ్ళిడుతారట. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. అసెంబ్లీ మీటింగ్లు అయిపోయే లోపట అంటే ఆగస్టు 2వ తారీఖు లోపట గనక కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కిందికి నీళ్ళిడవకపోతే కారు పాటోళ్లు అన్నంత పనిచేస్తారట. మరి కేసీఆర్ సార్ ను బద్నాం చెయ్యాలనే సర్కారు నీళ్ళెత్తిపోతలేదు అన్ని పంప్ హౌజుల్లా అని కారు పాటోళ్లు గరమైతుంటే ఇగో మంత్రి ఉత్తమ్ సారేమో గిట్లంటున్నాడు. మరి మీరు చేసిన తప్పిదాలతో తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజానీకం రైతులు సఫర్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజీ సేఫ్ మేము చెప్పలేము, మాకైతే అనుమానాలు ఉన్నాయి అని చెప్పినవాడు స్పష్టంగా లిఖితపూర్వక. ఇందులో అనుమానం లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదే విధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. డ్యామ్ సేఫ్టీ అథారిటోళ్లే ఆన్ చేయొద్దని చెప్పిండ్రట చెయ్యి సర్కారోళ్లకు. గా ప్రాజెక్టు అంత లుకలుకున్నట్టు అనిపిస్తున్నదట డ్యామ్ సేఫ్టీ అథారిటోళ్లకు. పంపులు షాల్ చెయ్యొద్దన్నారట. వరదను వరద లెక్కనే పోని అని ఇట్లిడిచిపెట్టిర్రట సర్కారోళ్లు. ప్రతిపక్ష పోలేమో నీళ్ళియ్యాలనని, సర్కారోళ్లేమో నీళ్ళిస్తే ప్రాజెక్టు పోతదని పంచాదులు పెట్టుకుంటున్నారు. ఇద్దరు నడుమ రైతులు గోసపడుతున్నారు. మరి ఎన్నడు తీరుతుందో గీ నీళ్ల పంచాది పోన్రి. ఇక తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ నీళ్ల మీద ప్రాజెక్టుల మీద పంచాదులు అవుతుంటే ఏపీలో అప్పుల మీద అవుతున్నది పంచాది. రోజుకో శాఖ మీద శ్వేతపత్రం ఇడుతున్న సీఎం బాబు సారు ఇవాళ ఆర్థిక శాఖ మీద ఇడిచిండు. ఇక మరి ఏపీకి ఎన్ని అప్పులున్నాయో బాబు సారు ఏం చెప్పిండో, దానికి జగనన్న ఏమన్నాడో గీ ముచ్చట చూసి పురాకర్చుకొని రాపోరే. బాబు సారేమో అసెంబ్లీలా, జగనన్ననేమో తాడేపల్లిలా ఎవల కాళ్లే పెద్ద టీవీలు పెట్టి ఏపీకున్న అప్పులెన్నో ఎవలెక్కువ అప్పులు చేసిండ్రో చెప్పిర్రు. ఇక రాష్ట్రం ఇడిపోయినప్పటికెంచి గిప్పటిదాకా ఏపీకున్న అప్పు గింత అని అసెంబ్లీలో చెప్పిండు సీఎం బాబు సారు. 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా
ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. అగ్గో ఇంకా కొన్ని లెక్కలచ్చేటి ఉన్నాయట గాని గిప్పటికైతే 9 లక్షలకు మీదనే ఉన్నదని తేలిందట ఏపీ రాష్ట్రానికి అప్పు. అయితే గదంతా తప్పు అని రాష్ట్రం ఇడిపోయినప్పుడు ఎంత అప్పు ఉండేది, బాబు సార్ వచ్చినాక ఎంత అప్పు అయింది, అటెన్కాల పంకపాటి ఎంత అప్పు చేసింది అని గిప్పటిదాకున్న అప్పుల వివరాలు చెప్పుకొచ్చిండు జగన్ అన్న. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే డైరెక్ట్ డెట్ అంటే FRBM నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి 7,48,000 కోట్ల రూపాయల అప్పులు. అవి ఇవి అన్ని లెక్కలేసుకుంటే గిప్పటిదాకా ఉన్న అప్పులు 7,48,000 కోట్లట ఏపీకి. ఇక బాబుసారు పాలనల 21% అప్పులైతే జగనన్న పాలనల 12% అప్పయిందట. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా? మనము కేవలం 12.9% అన్ని కలిపినా కూడా, అన్ని రకాల డెట్స్ కలిపినా మీ అప్పులేందో మీరేందో గాని నీ అవ్వ ఇంట్లో చేసిన అప్పు గట్ట నీకే సావైతున్నదనంటే ఇప్పుడు సర్కార్లు చేసిన అప్పు కూడా నెత్తి మీద పడబట్టే అని మస్తుగా బాధపడుతున్నారట ఏపీ పబ్లిక్. మరంతే కదా, సర్కార్లు అప్పు చేసేదే జనాలు కడతారనే ధైర్యంతో, లేకపోతే లీడర్లు వాళ్ళ జేబులకెంచేమన్ని ఇస్తారు అని అంటుండ్రు వీళ్ళ అప్పుల చిట్టాను చూసినోళ్ళు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చిన్నగా లేదు పంచాది. బడ్జెట్ మీద చర్చ కంటే ఒకరినొకరు తిట్టుకునుడే అయింది సభల. చెయ్యి పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయలే అని కారు పార్టోళ్ళు, కారు పార్టీ పాలనల రాష్ట్రం ఆగమైందని చెయ్యి పార్టోళ్ళు ఇట్లా మస్తుగా దుమ్మెత్తి పోసుకున్నారు. ఇంకా ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారు ఏందేందని అసెంబ్లీ ముచ్చట్ను పురా గర్స్కరా పొరిగా. సభ షురుగా అంగనే మస్తు స్మార్ట్ ఉన్నారు సార్ మీరు అని కాంప్లిమెంట్లు ఇచ్చిర్రు కేటీఆర్ అన్న హరీష్ రావు సార్లు కుర్చీలో కూసుండే తందుకొచ్చిన స్పీకర్ సార్ను చూసి. మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన, మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన, మీకు అట్లా కనిపించాలని ఇట్లా వచ్చిన. మరి మాట్లాడనీకి ఎక్కువసేపు మైక్ ఇయ్యాలని గిట్లా తారీఫ్ చేసిండ్రో ఏందో గాని మైక్ ఇచ్చిన ఎంబటే జర్రంత మామూల టీవీలో చూపెట్టుండ్రి అని రిక్వెస్ట్ చేసిండు హరీష్ రావు సారు స్పీకర్ సార్కు. మేము మాట్లాడేటప్పుడు అధ్యక్ష కొంచెం ఆ టీవీ స్క్రీన్ మమ్మల్ని చూపించలేరు అధ్యక్ష. నిన్న మొన్న కూడా అట్లే అయింది. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే స్క్రీన్ చూపిస్తలేరని చెప్పిండ్రు. రాహుల్ గాంధీకి వారసులని చెప్పుకునే మీరు కనీసం అట్లాంటి పని చేయకుండా మేము మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాన్ని చూపించాలి. పార్లమెంటులో రాహుల్ గాంధీ సారు ప్రతిపక్షాలకు కూడా మైక్ ఇయ్యాలే, టీవీలో చూపెట్టాలే అని చెప్పిండు కాబట్టి గీడ అధికారంలో ఉన్న చెయ్యి పాటోళ్ళు గా మాట నిలబెట్టుకోవాలి అని అనకొచ్చిండు హరీష్ రావు సారు. ఇక గీ ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సారు రిప్లై ఇచ్చిండు హరీష్ రావు సారుకు. రాహుల్ గాంధీ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ గారిని ఎన్నిసార్లు చూపెడుతున్నారో దానికంటే 10 రెట్లు ఎక్కువ సార్లు ఈరోజు న్యాయపరంగా వారు కరెక్ట్గా మాట్లాడితే, సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడితే ఇంకో 10 సార్లు కూడా చూపెట్టడానికి మీ అనుమతి ద్వారా ఏదంటే మీ కార్యాలయం నుంచి చూపెడతారని మాకు గొప్ప నమ్మకము. సభ చక్కగా నడిచేటట్టు మాట్లాడితే ఒక్కసారేం కర్మ, రాహుల్ గాంధీ కంటే ఇంకో 10 సార్లు ఎక్కువనే చూపెడతామని మాటిచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇగో గీడ్నే ఒక ట్విస్ట్ ఇచ్చిండు హరీష్ రావు సారు. గౌరవనీయులు ఎలియా మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు, వాళ్ళతో రాజీనామా చేయించారు. గదే రాహుల్ గాంధీ చెప్పినట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించుండ్రి అని పెద్ద బాంబే చేసిండు సర్కార్ మీదికి హరీష్ రావు సారు. ఇక కరెంటు ముచ్చట మీద ఇగో గిట్ల కారడ్డమాడిండు హరీష్ రావు సారు. కుల్లం కుల్లా మీరొక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని
బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగా ఉందా అని అడుగుదాం. కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. అగో అసెంబ్లీలకెంచి రోడ్డు మీదికి పోయి కరెంటు ఎవల పాలనల మంచిగున్నదని అడిగితే ఆళ్లే చెప్తారంటున్నాడు హరీష్ రావు సారు. అవు గది కూడా వాజీవే, జనాలతోటి పాటు లీడర్లకు కూడా తెలితే మంచిగుంటది. ఇక అట్లనే ఇంతవరకు పెంచిన పింఛన్ల ముచ్చటే లేదని గరమైండు హరీష్ రావు సారు. మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది. 4000 పింఛన్ నాలుక మీదనే ఉన్నది. ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వాదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది అధ్యక్ష. ఒకదానెనుకొకటి ఇయ్యనే వట్టే ఆగరాదు సారు, ఇంకా ఏడాదే గాలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ ఇలాంటి మంచి పనులను సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. ఆ పథకాలను మేము కొనసాగించాం. కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది, అది చాలా మంచి పథకం. ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. అగో గప్పట్ల వైఎస్ఆర్ సారు పెట్టిన ఆరోగ్యశ్రీ 108 ఫీజు రియంబర్స్మెంట్ గిట్ల కేసీఆర్ సార్ కంటిన్యూ చేసినట్టే కేసీఆర్ సార్ పెట్టిన కేసీఆర్ కిట్ పేరు మార్చినా మంచిదే గాని పథకాన్నైతే ఉంచుండ్రని అంటున్నాడు హరీష్ రావు సారు. మరి సర్కారోళ్ళు ఏం ఆలోచన చేస్తారో గాని చెయ్యి పార్టీని చీల్చి చెండాడుతా అని మాట్లాడిండు గాని అసెంబ్లీకే రాలే అని కేసీఆర్ సార్ మీద కారడ్డమాడిండు మంత్రి కోమటిరెడ్డి సారు. కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడుతాడు ఎవరి ఏం చెండాడు సార్, ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. ఓష్ని ఇదేం రాగింగే కోమటిరెడ్డి సారు, గాయనేదో మాట వరుస కంటే గీన నిజంగానే పొద్దుగాలనే అచ్చి కూస్తున్నాడట అసెంబ్లీలా. కోమటిరెడ్డి సార్ తోటి మామూలుగా ఉండదు మరి. ఇక అట్లనే హరీష్ రావు సారు బడ్జెట్ మీద మాట్లాడకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నాడని గరమైండు మంత్రి కోమటిరెడ్డి సారు. గ్యారంటీలు అంటున్నారు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుదోవ పట్టించేదిగా ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్ గంటన్నరకి వెళ్ళి. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. అగో హరీష్ రావు సారుకు సబ్జెక్ట్ లేదని కోమటిరెడ్డి సారు అనే వరకు నువ్వో హాఫ్ నాలెడ్జ్ అని గరమైండు హరీష్ రావు సారు. ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా, కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, హాఫ్ నాలెడ్జ్. డమ్మి మినిస్టర్ హరీష్ అని మళ్ళా కౌంటర్ ఇచ్చిండు మంత్రి కోమటిరెడ్డి సారు. హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది తప్పి అసలు నాలెడ్జే లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్. ఆయన గాయనే సబ్జెక్ట్ లేదనుడు, గీనే హాఫ్ నాలెడ్జ్ అనుడు, మళ్ళా డమ్మి అనుడు. వీళ్ళు ప్రజల కోసం సభను పెట్టుకున్నారో గిట్లా తిట్టుకోనికి పెట్టుకున్నారో అర్థమైతలే. ఏందో ఈ లీడర్లు బల్లె పూరగాళ్ళ కంటే అధ్వానంగా లొల్లులు పెట్టుకుంటారు అసెంబ్లీలా అని తలకాయలు పట్టుకుంటున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. బడే బాయ్ అని పిఎం మోడీ సార్ను పిలిచిన సీఎం రేవంత్ అన్నకు మొన్నటి బడ్జెట్ల పెద్ద షాకే ఇచ్చిండు మోడీ సారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ అన్న వంత వచ్చింది. మొన్న సెంటర్ బడ్జెట్ల తెలంగాణ పేరు దియ్యనందుకు గియాల మోడీ సార్కే పెద్ద షాక్ ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. మరి గా షాక్ ఏందో, గా షాక్ గురించి తతిమోలేమనుకుంటున్నారో గీ ముచ్చట చూసి అరుచుకొద్దాం పాండ్రి. 2047 నాటికి దేశాన్ని డెవలప్ అయిన దేశంగా ఎట్లా మార్చుకోవాలి అనే దాని మీద ఢిల్లీలో ఇయాల నీతి ఆయోగ్ మీటింగ్ అయింది. వికసిత్ భారత్ 2047 అని కూడా పేరు పెట్టిండ్రుగా మీటింగ్ కార్యానికి. ప్రధాని మోడీ సారు పెబ్బే గీ మీటింగ్ కు. ఇక దేశంలోన్న చాలా రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరైండ్రు. కానీ ఇండియా కూటమికేంచి ఏ ఒక్క రాష్ట్ర సీఎం కూడా హాజరేసుకోలే. మొన్న పెట్టిన బడ్జెట్ల ఏపీకి, బీహార్ కు తప్పితే తతిమ రాష్ట్రాలకు అన్యాయం చేసిండ్రు సెంటర్ సర్కారోళ్ళని. నీతి ఆయోగ్ మీటింగ్ ను బాయ్కాట్ చేసిండ్రు విపక్షాలన్నీ. రేవంత్ అన్న కూడా గందుకే పోలే గా మీటింగ్ కు. బడ్జెట్ల తెలంగాణ అన్న పదం కూడా వాడకుండా కచ్చ చూపెట్టిండ్రు కాబట్టి నీతి ఆయోగ్ మీటింగ్ కు పోయేదేలే అని మొన్ననే అన్నాడు సీఎం రేవంత్ అన్న.
విపక్షాలకేంచి ఎవ్వరు పోకపోయినా కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం పోయింది నీతి ఆయోగ్ మీటింగుకు. అయితే మాట్లాడనికి మైక్ ఇయ్యలే అని నడిమిట్లనే బయటకొచ్చింది మేడం. ఏపీ సీఎం బాబు సారు 20 నిమిషాలు మాట్లాడిండట. తతిమోలు పావుగంట మాట్లాడిరట గాని మమతా మేడంకు 5 నిమిషాలే టైం ఇచ్చిర్రట. बोलने के लिए वो 5 मिनट में स्टॉप कर दिया। जब हमारा से बहुत आगे जो बोला है 5 जन वो लोगों ने कोई 20 मिनट बोला, कोई 15 मिनट बोला, कोई 10 मिनट बोला। अपोजिशन से मैं अकेला आया, लेकिन तब भी लोगों को 5 मिनट में स्टॉप कर दिया। दिस इज इंसल्टेशन। గివన్నీ ఉత్తముచ్చట్లే అని పువ్వుపాటోళ్ళు అంటున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అన్న నీతి ఆయోగ్ మీటింగ్ కు పోలేదని గట్టిగా గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడము ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. నేను మళ్ళీ అడుగుతున్నా, తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, కొట్లాడుకోవడం ముఖ్యమా? తెలంగాణ రాష్ట్రపతి కూడా అప్పీల్ చేస్తున్నాను. నేను కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కొట్టాడే ప్రయత్నం చేస్తున్నది. సెంటర్ సర్కార్ తోటి జౌడం పెట్టుకోవాలనే చూస్తున్నదట తెలంగాణ రాష్ట్ర సర్కారు. మీటింగ్ కు పోవద్దని అసెంబ్లీలో తీర్మానం చేసుడు దారుణమని అనబట్టిండు బండి సంజయ్ అన్న. మీటింగ్ కు పోలేదని రాష్ట్ర సర్కార్ ను జోపినట్టే తెలంగాణకు నిధులియ్యలేదని సెంటర్ సర్కార్ ను కూడా అడగన్నా జరా పార్లమెంట్ లా అని అంటున్నారు బండి సంజయ్ అన్న మాటలిన్న పబ్లిక్. ఏ మీటింగో ఏందో పోన్రి, జనాల బతుకులైతే మారతలే గాని లీడర్ల లోల్లులే పెరుగుతున్నాయి. అత్తగారింటికి చాలో అత్తగారింటికి ఉత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటుయ్యాల, ఆర్టీసీ బస్సును వేసుకొని పోతా ఉయ్యాలో టుంగుటుయ్యాల, అత్తమ్మ మెచ్చి బిర్యానీ చెయ్యాలే ఉయ్యాలో టుంగుటుయ్యాల, మామ మెచ్చి మంచి మర్యాద చెయ్యాలే ఉయ్యాలో టుంగుటుయ్యాల అని ముందే అనుకున్నాడో ఏమో గిడోగా అల్లుడు ఏకంగా అత్తగారింటికి ఆర్టీసీ బస్సునే వేసుకోపోయిండు. మరి గా అల్లుని ముచ్చటేందో అరుచుకొని రాపోరి. అత్తగారింటికి పోతే ఆర్టీసీ బస్సులో పోయినోళ్ళని చూసినాం గాని ఏకంగా ఆర్టీసీ బస్సునే వేసుకుపోయిండు గిడోగా మోతవారి. నంద్యాల జిల్లా వెంకటాపురం ఊర్లుండే దుర్గయ్య అనే గి అన్నోళ్ళ భార్య పుట్టింటికి పోయిందట. ఇక ఆ భార్యను దోలుకొద్దామని అన్న ఆత్మకూరులున్న బస్ స్టాండ్ పోయిందట. మరి అత్తగారింటికి పోనీకి ఆడ బస్సులు దొరకలేదో లేకపోతే బస్ టికెట్ కొననీకి జేబుల పైసలు లేవో తెలియదు గాని బస్ స్టాండ్ పక్క పొంటి పెట్రోల్ బంక్ కాడ పార్కు చేసున్న ఒక ఆర్టీసీ బస్సును షాల్ చేసి అత్తగారింటికి దారేది అని హారన్ కొట్టుకుంటా సీదా బస్సును ముచ్చుమరికి తీసుకుపోయిందట. ఇక ఇంటి ముంగటికి బస్సు అచ్చుడు చూసి అన్న అత్తగారోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. అల్లుడు బస్సు దిగి అత్త గిది ముచ్చట అని చెప్పే వరకు ఓ స్నీ కథ సల్లగుండా భార్యను తీసుకోవనికి బస్సును కిడ్నాప్ చేసినావు, నడువు జల్దినక బస్సును పోలీస్ స్టేషన్ అప్పజెప్పు పో అని 4 కొసిరి పంపించిండ్రట. ఇక అన్న మళ్ళా ఆర్టీసీ బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కాడ పార్కు చేసి గీ ముచ్చట పోలీసోళ్లకు చెప్పిండట. ఇక పోలీసోళ్ళు ఆత్మకూరులున్న ఆర్టీసీలకు మతలవు పంపే వరకు ఆత్మకూరుకెళ్లి గీ బస్సు డ్రైవర్ అన్నచ్చి బస్సును రిటర్న్ తీసుకుపోయిండట. హెవీ డ్రైవర్ అంట, బస్సుకు తాళాలు కూడా లేవు, బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ అంత అనుభవం ఉందో తనకైతే. కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు, తాళాలు కూడా లేవు బస్సుకు. పుట్టింటికి పోయిన భార్య ఇంటికి రాకపోయే వరకు అన్నకంత పిసపిసై గిట్ల చేసిండో ఏందో గాని అత్తగారింటికి పోవాలంటే ఎవరన్నా బండి మీద పోతారు, లేకపోతే బస్సులో పోతారు. అంతేగాని రోడ్డు పక్క పొంటి పార్కు చేసిన ఆర్టీసీ బస్సును వేసుకుని పోయిండంటే ఈడు మా గర్రా బుజ్జి అని కామెంట్లు పెడుతున్నారు గీ మోతవారి చేసిన ఉద్దార్కాన్ని చూసినోళ్ళు. గిన్నొద్దులు మనం ఎందరినో మైక్రో ఆర్టిస్టులను చూసినాం. కొందరు ఆకుల మీద బొమ్మలు గీసినోళ్ళైతే ఇంకొందరు షాక్ పీస్ల మీద బొమ్మలు తయారు చేస్తారు. కానీ ఇంజనీరింగ్ చదువుకుంటున్న గీ బుజ్జి మాత్రం పెన్సిల్ మీద తీరొక్క బొమ్మలను తయారు చేసింది. అగో చూసిండ్రా ఏబిసిడీలన్నీ పెన్సిల్ మీద ఎట్లా చెక్కిందో. మొత్తం 17 నిమిషాల 15 సెకండ్లలోనే ఏ నుంచి జెడ్ దాకా అక్షరాలను చెక్కిందట. గిట్లా గివే కాదు, పెన్సిల్ మీద పేర్లను కూడా తయారు చేసింది. శ్రీకాకుళం టెక్కలిలున్న వర్షప్రియ అనే గీమకు మైక్రో ఆర్ట్స్ అంటే మస్తు పాయిరమాట. గందుకే ఒక దిక్కు చదువుకుంటేనే గిసొంటి ఆర్టులు చేస్తున్నదట. ఈమె టాలెంట్ చూసి గిమె పేరును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కించిండ్రు. నా విజయానికి నాకు చదువు చెప్పే టీచర్లు, నన్ను కన్న తల్లిదండ్రులు కారణం. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఓ దిక్కు చదువుకుంటా కూడా మైక్రో ఆర్ట్స్ ను చేయగలుగుతున్నా. వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోనే ఇప్పుడు రికార్డు కొట్టినని చెప్పుకొచ్చింది. ఈమె టాలెంట్ ను అందరూ తారీఫ్ చేస్తున్నారు. మన తన బయటకు రాని గిసొంటి టాలెంట్లు ఇంకా ఎన్నున్నాయో కదా నుల్లా.
మాకు స్పెషల్ స్టేటస్ కావాలంటే మాకు స్పెషల్ స్టేటస్ కావాలని బగ్గక ఐసుపడ్డరు. ఎట్లయినా మోడీ సార్ తోటి దోస్తానున్నది కాబట్టి గీ తప్ప జల్దిన్నే అత్తదని ఆశ కూడా పడ్డరు. అయితే గా ఆశకు కూడా ఉండనీయకుండా ప్రత్యేక హోదా కాయసును కాట్లేసి కాట్నంలో గాలబెట్టిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ప్రత్యేక హోదా ఇయ్యనీకి కుదరదంటే కుదరదని లెటర్ కూడా రాసిండ్రు. మరి ఇక స్పెషల్ స్టేటస్ ముచ్చటేందో గీ ముచ్చట చూసి పురాగర్సుకుని రాపోరి. యాంకర్ పార్టీ చూసి ఏపీకి ప్రత్యేక హోదా లేదు అని అన్నారు కావచ్చు సెంట్రల్ సర్కారోళ్ళు అని పరేషాన్ అయిండ్రు కదా. కానీ ఏపీకి కాదు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇయ్యాలే అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా పార్లమెంట్లో అడిగిండు. ఆర్థికంగా డెవలప్ గానీకి కంపెనీలు పెట్టుకునేందుకు బీహార్ తోటి పాటు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్లాన్ సెంట్రల్ సర్కార్ తానున్నదా అని కూడా అడిగిండు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా సారు. ఇక గా ముచ్చట్కే ఇగో గిట్ల రాతపూర్వకంగా సమాధానం చెప్పిండు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సారు. मैं आज की कार्यसूची में मेरे नाम के सामने मत संख्या 5 पर वर्णित कागजात आपकी अनुमति से सदन के पटल पर रखता हूँ. ప్రత్యేక హోదా ఇయ్యాలంటే 5 కానూన్లున్నాయి. గవి బీహార్కు లేనే లేవు. గందుకే ప్రత్యేక హోదా ఇయ్యలేం అని కుండబద్దలు కొట్టిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. కొండలు గుట్టలున్న ఊళ్ళు బగ్గున్న రాష్ట్రాలు, తక్కువ జనాభా లేకపోతే ఎక్కువ గిరిజన జనాభా రాష్ట్రాలు, పొరుగు దేశాలతోటి సరిహద్దు వంచుకునే రాష్ట్రాలు, డెవలప్మెంట్ల వెనుకబడ్డ రాష్ట్రాలు, ఆమ్దానీ లేని రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇత్తం కానీ గిట్లా అడిగినోళ్ళకల్లా ఇచ్చుడు ఉండదన్నట్టుగా లెటర్ రాసి మరీ ఇడిచిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇక మరి బీహార్ కథ గిట్లుంటే ఏపీ కథ ఎట్లుంటదో. ప్రత్యేక హోదా రావాలంటే ఏపీల గా 5 అంశాలు ఉన్నాయో లేవో. మరి బీహార్ ఎంపీలన్నా మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని లేచి అడిగిర్రు. ఇంకా ఏపీ ఎంపీలు అడగనే లేదు. మరిగా చూడాలే ఏపీ ప్రత్యేక హోదా మీద ఇంకెన్ని లొల్లులైతాయో, సెంటర్ సర్కార్ వాళ్ళు ఏమంటారో. నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురువైనాయి కదా. ఇక ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా షురువైనాయి. ఇవాళ తప్పకుండా కేసీఆర్ సారు అసెంబ్లీలో అడుగు పెడతాడని అందరూ అనుకున్నారు. కానీ సారు ఇవాళ కూడా అసెంబ్లీకి డుమ్మగొట్టిండు. అటు పొద్దుగాల అసెంబ్లీకి పోని సారు అటెన్క సీదా తెలంగాణ భవన్కు పోయిండు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోని మీటింగ్ పెట్టనికి. కానీ గా మీటింగుకు రాకుండా 5 ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్కి షాక్ ఇచ్చిండ్రట. మరి ఆ లెవెల్లో మనం కూడా చూద్దాం పాండ్రి. ఇన్నొద్దులు సైలెంట్గున్న పెద్ద సారు ఇయాల ఉన్నట్టుండి తెలంగాణ భవన్ల బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టిండుల్లో. ఇయాల్టికెంచి 8 రోజులు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నాయి కదా. గందుకే అసెంబ్లీలో ఏమేం ముచ్చట్లు మాట్లాడాలే, అధికార పార్టీలను ఎట్లా అరుసుకోవాలే, ఇట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడనీకి గీ మీటింగ్ పెట్టిండట సారు. రైతు భరోసా మీద జంగు లేపాలే, చెయ్యి పార్టోళ్లు అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలేమైనాయి, రుణమాఫీ మీద కండిషన్లు పెట్టుడేంది, ఇట్లా చాలా ముచ్చట్ల మీద అందరు ఎమ్మెల్యే గట్టిగా ప్రశ్నించాలని చెప్పిండట పెద్ద సారు. అయితే మాజీ సీఎం సారు పెట్టిన గీ ఎల్పీ మీటింగుకు 5 ఎమ్మెల్యేలు 2-3 ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టిండ్రట. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పలి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గీ 5 గింత ముఖ్యమైన మీటింగుకు డుమ్మా కొట్టిండ్రంటే ఏదో తేడా కొడుతుందని అనుమానపడుతున్నారట చాలా మంది. ఇంట్లో కొందరు పానం మంచిగా లేక మీటింగుకు రాలేదట గాని ఇంకొందరు అయితే ఖచ్చితంగా జంపింగ్ జపాంగులు కాబట్టే మీటింగ్ కి రాలేదని గుసగుసలిన పడుతున్నాయి. మీటింగుకు ఎందుకు రాలేదని కొందరికి ఫోన్లు చేసినా లేపలేదట. మరి ఎవరు ఏ కారణంతోని రాలేదో గాని స్వయానా కేసీఆర్ సార్ పెట్టిన మీటింగుకు డుమ్మా కొట్టిండ్రంటే ఇదేదో ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే అంటున్నారు కొందరు. చూడాలే మరి ముంగట ఇంకెంత మంది ఎమ్మెల్యేలు పెద్ద సార్కు షాక్ ఇవ్వబోతున్నారో గాని. మరి రేపటి నుంచన్నా కేసీఆర్ సారు అసెంబ్లీకి అత్తడో లేకపోతే గిట్లనే ఎమ్మెల్యేలతోని మీటింగులు పెట్టుకుంటా ఎన్కుండే చక్రం తిప్పుతాడో అని అంటున్నారు సారు గురించి బగ్గ తెలిసినోళ్ళు. కేసీఆర్ సారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చూసే భాగ్యం గీతాపనన్న ఉంటదో అని ఆశపడుతున్నారట ఆయన ఫ్యాన్స్ కొంతమంది. చూడాలే మరి గీ 8 రోజులలో ఒక్కనాడన్న సారు అసెంబ్లీలో అడుగు పెడతాడో లేడో మరి. లంచ్ బాక్స్ ఉన్నదమ్మా ఏమది పెద్ద మేడం ఏడుంది మేడం? మేడం గ్రామ పంచాయతీ మీటింగ్ అంటే సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా.
ఆగో చూసిండ్రా, ట్రేలు ఉండాల్సిన గుడ్లు టిఫిన్ బాక్స్లు ఉన్నాయంటే ఇప్పటికే సినిమా మొత్తం మీకు అర్థమయ్యే ఉంటది. ఆవు ఈ స్కూల్లో పిల్లగాండ్లకు పెట్టాల్సిన కోడిగుడ్లను గీ తీరుగా లంచ్ బాక్స్ లో దాచిపెట్టింది టీచర్ అమ్మ. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలున్న ప్రైమరీ స్కూల్లో పనిచేసే గీ ఇంగ్లీష్ టీచర్ మీద అనుమానం వచ్చి ఊరోళ్ళు ఆమె లంచ్ బాక్స్ ను షేకింగ్ చేసే వరకు 6 గుడ్లు దొరికినాయి. ఎంతమంది అటెండెన్స్? 55 మంది అటెండెన్స్. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలలో తక్కువ వచ్చినాయి. మరి వీడికి ఏదైతే పంపించినాను, వీడికి 55 పంపించిన. రైట్. అదన్నట్టు 55 మంది పిల్లలున్నారని 55 గుడ్లిస్తే రిజిస్టర్ల 49 మందే హాజరున్నారట. మరి పిల్లగాండ్లు తక్కువ వస్తే ఎక్కువ ఇచ్చిందని గుడ్లు తీసుకున్నారో లేకపోతే పిల్లగాండ్లు ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి ఇయ్యకుండా గీతిరిగా గుడ్లను మాయం చేసిండ్రో తెలియదు గాని మొత్తానికైతే శానా ఈ స్కూళ్ళల్లా అంగన్వాడీలల్లా గుడ్లు గిట్లనే చోరీలు అవుతున్నాయట. పిల్లగాండ్లకు పౌష్టికాహారం అందియాలని సర్కారోళ్ళు ఆలోచన చేస్తే గీతిరిగా గుడ్లను చోరీ చేసి పిల్లగాండ్ల నోటికాడ బుక్కను కూడా దక్కనిత్తలేరు కొందరు. అయినా 40 రూపాయలు పెడితే 6 గుడ్లను దుకాణంలో కొనుక్కోవచ్చు. గదిడిచిపెట్టి గిట్లా గుడ్లను చోరీ చేసి ఉత్తగా ఇజ్జత్ తీసుకుంటారు ఎందుకు కొందరు. వీళ్ళ కంటే ఇండ్లకు కన్నాలేసే దొంగలే నయం కదా అని అంటున్నారు ఇది చూసినోళ్ళు. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తున్నాయిలే. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.